మదిర పట్టణంలో ఆత్కూర్ సర్కిల్ సెంటర్ పేరును అధికారులు తొలగించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకే అధికారులు తొలగించారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం భట్టికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. మహానాయకుల పేర్లు తొలగించడం తగదని బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో భట్టిపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. అభివృద్ధిలో పోటీ పడాలి కానీ పేర్లు పెట్టడంలో పోటీ కాదని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. భట్టిపై ఆరోపణలు చేస్తే తగదని వారు హెచ్చరించారు. గ్రామంలో చాలా కాలంగా గ్రామస్తులతో సన్నిహితంగా ఉంటూ ఒక ఇండిపెండెంట్ సర్పంచ్గా పనిచేసినటువంటి సర్పంచ్ గారికి అలా మానసిక వేదన కలిగే విధంగా మరి కీర్తిశేషులైనటువంటి వారి భర్త యొక్క పేరును సర్కిల్ నుంచి తొలగించడం అనేది దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజకీయ విభేదాలు ఎన్నున్నా కూడా అభివృద్ధి రాజకీయాలు చేయాలి తప్ప ఇటువంటి చౌకబారు దివాలా కోరు రాజకీయాలు, మీ యొక్క వంది మాగదులు, మీ యొక్క చెంచాలు చెప్పేటువంటి మాటలు పట్టుకొని ఇలా గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామంలో ఇటువంటి వాతావరణాన్ని ఇలా భట్టి విక్రమార్క గారు సృష్టించడం దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఈ అసెంబ్లీని అభివృద్ధి చేయాల్సినటువంటి మీరు ఇలా గ్రామాల్లో కక్ష రాజకీయాలకు తెరదీయటం అన్ని ఇలా మదిర నియోజకవర్గ ప్రజలు ఆమోదించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు కనీసమైనటువంటి సమయం కూడా ఇవ్వకుండా, ఆలోచించుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మీ యొక్క అహంకారంతో ఆ యొక్క పేరును తొలగించినంత మాత్రాన ఇలా ప్రజలలో వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరును తొలగించలేరనేటువంటి విషయాన్ని ఇలా భట్టి విక్రమార్క గారు గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఇలా అందుకనే ఇలా సర్పంచ్ సోదరిమని ఇలా సంధ్య గారు చేస్తున్నటువంటి మరి న్యాయమైనటువంటి ఏదైతే ఆందోళన ఉందో దాంట్లో భారతీయ జనతా పార్టీ తరఫున మేము పాల్గొని సంఘీభావం చెప్పడానికి వచ్చాం. ఇటువంటి చర్యలు ఇలా భట్టి విక్రమార్క గారికి హుందాతనాన్ని ఇవ్వవు. కాబట్టి పునరాలోచన చేయాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున భట్టి విక్రమార్క గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కొక్క యుద్ధాలు జరుగుతున్నాయి, పెద్ద పోరాటాలు దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు విగ్రహాలు పెడుతున్నాం. అలాంటి దేశ నాయకుడు కాదు, రాష్ట్ర నాయకుడు కాదు, గ్రామ నాయకుడు వచ్చి ఆర్ఎన్బి రోడ్డు మీదకి వచ్చి మా డబ్బులతో పెట్టుకున్న చెబుతుంటే ఇనేవాడికి అది సిగ్గురాడు, ఇనేవాడికి సిగ్గుంటే చెప్పే నాయకులు అసలు ఈ లెటర్ నాయకులు అయ్యారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాళ్ళు అసలు నాయకుడిగా సిగ్గు లేదనుకుంటే అంతకంటే సిగ్గు లేదంటున్నారు బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ. ఎవడో చెబుతుంటే తప్పురా నాన్న, అది గవర్నమెంట్ దానిలో ఉండకూడదు, వాళ్ళు అందుకే తీసేసారని చెప్పాల్సింది పోయి వీళ్ళు ధర్నాలో మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఒక ఆయన బట్టిగా గోండా నశించాలి, రౌడీ అసలు ఆయన కొత్త పుస్తకం ఆయన దగ్గర నానా తిప్పలు పడుతుంటాయి. ఇవన్నీ ఈ సర్కిల్ అన్నీ ఆయన పేరు ఆపాదించడం తప్పు. దీన్ని ఇంకా జనాలు రెచ్చగొట్టి కావాలని చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. డెవలప్మెంట్ విషయంలో పోటీ పడడం కానీ ఇలాంటి పేర్ల విషయంలో కాదు. మీరు కావాలనుకుంటే అబ్బూర్ సర్కిల్ పెట్టడం కరెక్ట్ అనుకుంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళండి. కోర్టు ఆర్డర్ ఇస్తే మేము కూడా ఆమోదిస్తాం. మేము కూడా వచ్చి పక్కన కూడా పేరు పెట్టేస్తాం. అబ్బూర్ గారు పెడతారో, ఎంకేది పెడతారో, పుల్లది పెడతారో, ఎవరైనా పెట్టించుకోండి. మేము ఎందుకు వద్దంటాం? గవర్నమెంట్ నిర్ణయం అది. అసలు భట్టి గారికి దానిలో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధం లేదు. మేము ఎవరు పోయి పీకిన వాళ్ళం కాదు, మేము ఎవరు పోయి చెప్పిన వాళ్ళం కాదు. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి ఎవరైనా